హలో గాయస్, మనకి మెగా వేలానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే టైం ఉంది. అయితే ఈ మధ్యలో అసలు రోజుకొక న్యూస్ వస్తుంది బయటికి. అసలు మొన్న చూసుకుంటే మనకి ఆర్సీబీ నుంచి ఎవరెవరిని తీసుకుపోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది. దాని తర్వాత ముంబై ఇండియన్స్ ఎవరెవరిని తీసుకుపోతున్నారు యాక్షన్లో అనే దాని గురించి ఒక న్యూస్ వచ్చింది. దాని తర్వాత సిఎస్కే గురించి కూడా వచ్చింది. దాంతోపాటు ఈరోజు ఎల్ఎస్డి గురించి కూడా అసలు వాళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేశారు, ఎవరిని తీసుకోవాలనుకుంటున్నారు అనే దాని గురించి కొన్ని లీక్స్ వచ్చినాయి. అయితే మళ్ళీ ఈరోజే మొన్న చూసుకుంటే ముంబై ఇండియన్స్ గురించి ఒక లీక్ వచ్చింది. సో దాంతోపాటు ఈరోజు చూసుకుంటే ఇంకొక న్యూస్. సో ఇలాగ ప్రతిరోజు ఏదో ఒక న్యూస్, ఐపీఎల్కి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంది. మరి అయితే ఈరోజు వచ్చిన న్యూస్ ఏంటంటే ముంబై ఇండియన్స్ ఒక 11 మంది ప్లేయర్స్ని వాళ్ళ ప్లేయింగ్ లెవెల్లో ఈ 11 మందిని ఖచ్చితంగా వీళ్ళే ఉండాలి అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళు 11 మందిని ఫిక్స్ చేసుకున్నారు. ఆక్షన్లోకి వచ్చిన తర్వాత ఈ 11 మందిని ఖచ్చితంగా కొనేయాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారంట. సో మరి ఆ 11 మంది ఎవరు అంటే ఆల్రెడీ మనకు తెలుసు, ఒక 5గురు అయితే ఆల్రెడీ రిటైన్ చేసుకున్నారు. ఇంకా మిగిలింది ఎంతమంది? ఇంకొక 6గురు మాత్రమే మిగిలి ఉన్నారు. మరి ఈ 6గురిని ఎవరిని తీసుకోబోతున్నారు అనే దాని గురించి ఒక లీక్ వచ్చింది. మరి రేపు దీంట్లో ఎంత వాస్తవం ఉండిద్ది అనేది తెలియదు, కానీ మరి ఆ 6గురు ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడదాం. అయితే 6గురు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నుంచి మనం వద్దాం, టాప్ ఆర్డర్ నుంచి. మరి టాప్ ఆర్డర్లో చూసుకుంటే మనకి ఆల్రెడీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ ఉన్నాడు. సో మరి రోహిత్ శర్మ ఉండగా మరి రోహిత్ శర్మని రీప్లేస్ చేసే ప్లేయర్ ఎవరో ఉండరు అనుకోండి. సో అయితే మరి రోహిత్ శర్మకి పార్ట్నర్ కావాలి ఓపెనర్గా. మరి ఓపెనర్గా రోహిత్ శర్మకి పార్ట్నర్గా ఎవరు కావాలి అంటే లాస్ట్ టైం చూసుకుంటే ఇషాన్ కిషన్ ఉండేవాడు. సో తను కూడా ఈసారి యాక్షన్లోకి వదిలేశారు. మరి ఇప్పుడు ఓపెనర్గా ఎవరిని తీసుకోవాలి అనేది వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో దాంట్లోకి వచ్చేసరికి వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటి అంటే ఇద్దరు ప్లేయర్స్, దాంట్లో అది కూడా ఫారెన్ ప్లేయర్సే ఉండాలి అని చెప్పేసి. ఆ ఫారెన్ ప్లేయర్స్లో వీళ్ళకి కనిపిస్తుంది జాస్ బట్లర్ లేదంటే ఫిలిప్ సాల్ట్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా ఆక్షన్లో మనం తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారంట. సో అయితే మరి జాస్ బట్లర్ లాస్ట్ 2 సీజన్స్లో చూసుకుంటే అంత పర్ఫార్మెన్స్ లేదు, అందుకని చెప్పేసి ఆర్ఆర్ కూడా వదిలేసింది. సో మరి అతన్ని తీసుకుంటారా లేదంటే కేకేఆర్ రిలీజ్ చేసిన ఫిలిప్ సాల్ట్ని తీసుకుంటారా అనేదే ఇక్కడ మ్యాటర్. సో నాకు తెలిసి అయితే జాస్ బట్లర్ కొంచెం ఎక్కువ అమౌంట్కే వెళ్తాడు. దాని తర్వాత ఫిలిప్ సాల్ట్ చూసుకుంటే మరి కొంచెం దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పాలి. సో మరి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు దొరికేస్తారు. సో ఏదర్ ఫిలిప్ సాల్ట్ ఆర్ జాస్ బట్లర్, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు రోహిత్ శర్మ. ఓపెనింగ్ అయితే సెట్ అయిపోయింది. దాని తర్వాత చూసుకుంటే మనందరికీ తెలుసు సూర్య ఉన్నాడు. సూర్య మనకి లాస్ట్ మ్యాచ్లో తప్ప, సౌత్ ఆఫ్రికాతో థర్డ్ మ్యాచ్లో తప్ప, అంతకుముందు చూసుకుంటే మనకి నెంబర్ 3 ప్లేస్లోనే ఆడాడు. సో ఇక్కడ కూడా నెంబర్ 3 ప్లేస్లో సెట్ చేయొచ్చు. దాని తర్వాత నెంబర్ 4 ప్లేస్లో వచ్చేసరికి మనకి తిలక్ వర్మ ఉన్నాడు. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ముందు వెనక్కి ఆడేస్తారు, సరిపోద్ది. దాని తర్వాత నెంబర్ 5 ప్లేస్లో వచ్చేసరికి మనోడు ఉన్నాడు, ఎవడో హార్దిక్ పాండ్యా. సో మరి ఇలాగా 5 ప్లేస్లు అయితే మన వల్ల సెట్ అయిపోయినాయి. దాని తర్వాత 6th పొజిషన్లో ఒక భారీ హిట్టర్ కావాలి. సో లాస్ట్ టైం చూసుకుంటే టిమ్ డేవిడ్ ఉన్నాడు. మరి ఈసారి కూడా టిమ్ డేవిడ్ని తీసుకుంటారా అంటే అతని పేరు వినిపించట్లేదు ఇప్పుడు. సో అతని బదులు డేవిడ్ మిల్లర్ పేరు అయితే బాగా వినిపిస్తుంది ఇప్పుడు. సో మరి డేవిడ్ మిల్లర్ తక్కువ ధరకు దొరుకుతాడా అంటే మరి వీళ్ళ దగ్గర పర్సు చూసుకుంటే 45 కోట్లు మాత్రమే ఉంది. మరి మిల్లర్ కొంచెం హిట్టర్ కాబట్టి కొంచెం ఎక్కువకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఏదేమైనా సరే మిల్లర్ని అయితే తీసుకోవాలి అనుకుంటున్నారు కొంచెం తక్కువలో దొరికితే. సో మరి ఒకవేళ దొరకకపోతే టిమ్ డేవిడ్ కోసం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు. సో మ్యాక్సిమం అయితే డేవిడ్ మిల్లర్ కోసం వెళ్ళాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారని చెప్పేసి మనకైతే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. సో మరి నెంబర్ 6 ప్లేస్ కూడా అయిపోయింది. సో వీళ్ళ టాప్ ఆర్డర్లో చూసుకుంటే ఇద్దరు స్ట్రాంగ్ ఓపెనర్స్ ఉన్నారు, ఇద్దరు ఫిలిప్ సాల్ట్ ఆర్ జాస్ బట్లర్, దాంతోపాటు రోహిత్ శర్మ. సో వీళ్ళకి ఓపెనింగ్ బాగుంది. దాని తర్వాత స్కై గురించి తెలిసిందే. సో ఎటువంటి సిచ్యువేషన్లో అయినా మనోడు విధ్వంసం క్రియేట్ చేస్తాడు. దాని తర్వాత తిలక్ వర్మ నిన్న పర్ఫార్మెన్స్తో ఆల్రెడీ మనకి అర్థమైపోయి ఉండిద్ది. దాని తర్వాత చూసుకుంటే మనోడు పాండ్యా. సో పాండ్యా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత డేవిడ్ మిల్లర్ లేదంటే టిమ్ డేవిడ్. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సెట్. సో ఇలాగా 6 ప్లేస్లు అయితే సెట్ అయిపోయినాయి. దాని తర్వాత వచ్చేసరికి ఒక స్పిన్ ఆల్రౌండర్ని తీసుకోవాలనుకుంటున్నారండి వీళ్ళు.
మరి స్పిన్ ఆల్రౌండర్లో ఇండియా స్పిన్ ఆల్రౌండర్ అవ్వచ్చు, లేదంటే ఫారెన్ స్పిన్ ఆల్రౌండర్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఇది నెంబర్ 7th పొజిషన్కి. అంతకుముందు కృణాల్ పాండ్యా ఆడే ప్లేస్కి ఇప్పుడు అలాంటి ఒక స్పిన్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటున్నారు. సో ఆ పొజిషన్లో వచ్చేసరికి వీళ్ళకి కనిపిస్తుంది వాషింగ్టన్ సుందర్. మరి సుందర్ని తీసుకోవాలనుకుంటున్నారు, మరి దొరుకుతాడా అంటే అంత ఈజీగా దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే మనోడు మొన్న న్యూజిలాండ్ మీద అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత ప్రతి ఫ్రాంచైజీ కూడా మరి నాకు కావాలి అంటారు కాబట్టి సో మరి సుందర్ అంత ఈజీగా దొరకడు. మరి వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. మరి సుందర్ దొరకకపోతే మరి ఇంకొక ఆప్షన్ పెట్టుకోవాలి కదా, దానికోసమే వీళ్ళు ఇంకొక ప్లేయర్ని పెట్టుకున్నారు. సో అతని పేరే హసరంగ. సో మనకి శ్రీలంక స్పిన్ ఆల్రౌండర్ తెలుసు కదా, సో హసరంగాని తీసుకోవాలి అని అనుకుంటున్నారు. ఏది సుందర్ కనుక దొరకకపోతే. సో మరి స్పిన్ ఆల్రౌండర్ దొరికేశాడే అనుకుందాం, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు సెట్. దాని తర్వాత నెంబర్ 8th పొజిషన్లో ఎవరు ఆడతారు? సో నెంబర్ 8th పొజిషన్ కోసం కోయెడ్జీ తెలుసు కదా మనకి, సౌత్ ఆఫ్రికా. సో అతన్ని తీసుకోవాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మన ఇండియా మీద కూడా సెకండ్ మ్యాచ్లో గెలిపించడానికి ఒక రీజన్ ఎవరు అంటే కోయెడ్జీ. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి వీళ్ళు కూడా అంతకుముందు కూడా ముంబై ఇండియన్స్కి ఆడాడు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో అతన్ని మళ్ళీ వీళ్ళు తీసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. సో అతను ఉంటే ఖచ్చితంగా కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలుగుతాడు. సో దాంతోపాటు బౌలింగ్ కూడా ఉండిద్ది. సో బ్యాటింగ్ డెప్త్ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇలాగ 8 మంది ఫిక్స్ అయ్యారు. మరి దాని తర్వాత ఇంకొక 3 పొజిషన్లు ఉన్నాయి. సో దాంట్లో మరి మనోడు బుమ్రాని 11th పొజిషన్లో వేసామంటే 9th 10th ఎవరు ఆడతారు అనేదే ఇక్కడ మ్యాటర్. సో మరి 9th పొజిషన్లో వచ్చేసరికి ఇక్కడ చాహల్ని తీసుకోవాలి అనుకున్నారు. ఎందుకంటే ఒక స్పిన్నరే ఉన్నాడు వెలకలే, అది అసరంగానో లేదంటే మనోడు సుందరం. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని తీసుకుంటారో సెట్ అయిపోద్ది. మరి ఇంకో స్పిన్నర్ కావాలి కదా, సో ఇంకో స్పిన్నర్కి నేను వెళ్తే సెట్ అవ్వదు కాబట్టి సో వీళ్ళు చాహల్ని ఆడించాలి అనుకుంటున్నారు. సో మరి చాహల్ దొరుకుతాడా అంటే మరి చాహల్ని తీసుకోవాలంటే అటువైపు పెద్ద పెద్ద ఫ్రాంచైజీసే మనోడికి కాంపిటీషన్గా ఉన్నాయి. ఎందుకంటే ఆర్సీబీ చూసుకున్నా నాకు కావాలంటుంది, ఆర్ఆర్ చూసుకున్నా నాకు కావాలంటుంది, సిఎస్కే చూసుకున్నా నాకు కావాలంటుంది. సో ఇట్లాగా ప్రతి టీం కూడా నాకు కావాలంటున్నాయి. సో కాబట్టి మరి ఎవరికి వెళ్తాడో చెప్పలేని పరిస్థితి. సో ముంబై అయితే కొంచెం డేరింగ్గా వెళ్ళే ఛాన్స్ ఉంది కాబట్టి సో మరి మనోడిని కూడా తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి చాహలో. సో మరి దాని తర్వాత 10th పొజిషన్లో మరి ఇంకెవరు ఆడతారు? ఆ ఒక్క స్పాటే మిగిలింది. సో అందుకని చెప్పేసి ఆ స్పాట్ కోసం ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అని తీసుకోవాలి అనుకుంటున్నారు. సో అయితే నిన్న మాక్ ఆక్షన్లో చూసాం. సో మాక్ ఆక్షన్లో స్టార్క్ ఏమో ముంబై ఇండియన్స్కి వచ్చినట్టున్నాడు దాదాపు ఒక 15 కోట్లకి. అయితే మరి స్టార్క్ కోసం వెళ్తారా లేదంటే స్టార్క్ 15 కోట్లు అక్కడే పెడితే వీళ్ళకి మిగిలేదు ఇంకో 30 కోట్లే. 30 కోట్లు దాదాపు ఇంకొక 7 ఫారెన్ ప్లేయర్స్ని తీసుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే ఇంకొక 19 మంది ప్లేయర్స్ని ఆ 30 కోట్లలోనే తీసుకోవాలి. సో అంత ప్రైస్కి అయితే స్టార్క్ని తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో మరి అతని ప్లేస్లో మరి ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లాస్ట్ వీడియోలో వచ్చేసరికి మనకి నటరాజన్ తీసుకోవచ్చు అని చెప్పేసి న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు చూసుకుంటే అతని ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకోవాలి అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా సరే, నటరాజన్ వచ్చినా హర్షదీప్ వచ్చినా వాళ్ళిద్దరూ కూడా కొంచెం డెత్ ఓవర్లో మంచిగా బౌలింగ్ చేస్తారు. సో వాళ్ళిద్దరూ మనకి బుమ్రాతో కనుక జత కట్టారు అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక ఆ పర్ఫార్మెన్స్ ముంబైకి అంత ముందు పూర్వ వైభవం మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎందుకంటే టాప్ ఆర్డర్లో చూసుకుంటే 5-6 కూడా నెంబర్ 1 బ్యాట్స్మెన్స్, దాని తర్వాత మిడిల్లో పవర్ హిట్టర్స్ ఉన్నారు, దాని తర్వాత 2 టాప్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నట్టే, దాని తర్వాత 3 కూడా టాప్ క్లాస్ పేసర్స్ ఉన్నట్టే. సో మరి ఇటువంటి టీంని బీట్ చేయాలంటే ఇంకా కష్టం అని అయితే చెప్పాలి. ఇక చెన్నై లాంటి టీం తప్ప ఇంకా వేరే ఏ టీంకైనా కొంచెం అసాధ్యం అని చెప్పుకోవచ్చు అప్పటిలాగా. సో మరి మళ్ళీ అంతకుముందు ఏదైతే టీం ఉందో అటువంటి టీంనే మళ్ళీ బిల్డ్ చేయాలనుకుంటుంది ముంబై ఇండియన్స్. సో అయితే మరి దీంతోపాటు మరి ఆ మిడిల్ ప్లేసెస్లో మీరు ఎవరు రావాలి అనుకుంటున్నారు? చాలా ప్లేస్లో ఇంకా వేరే ఎవరన్నా వస్తే బాగుండిద్దా? సుందర్ ప్లేస్లో ఇంకొక వేరే ఎవరన్నా వస్తే బాగుండిద్దా? లేదంటే మిల్లర్ ప్లేస్లో ఇంకెవరన్నా వస్తే బాగుండిద్దా? లేదంటే కోయెడ్జీ ప్లేస్లో ఇంకెవరన్నా వస్తే బాగుండిద్దా? మీరేమనుకుంటున్నారో, అసలు ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారో సో కామెంట్ చేసేయండి.